ప్రకృతిని కలవరపెడితే ప్రకృతి కూడా మనల్ని కలవరపెడుతుంది. మనిషి అవసరాల కోసం ప్రకృతి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యతని మనం అందరం మర్చిపోతున్నాం. ప్లాస్టిక్ని ఎక్కడ పడితే అక్కడ పాడేస్తున్నారు అండ్ చెత్తని రోడ్లపై పాడేస్తున్నారు. అలానే గాలి కాలుష్యం చేస్తున్నాం అండ్ అలానే నీరుని కూడా కలుషితం చేస్తున్నాం. దానివల్ల ప్రకృతి నుంచి వచ్చే పరిణామాలు ఘోరంగా ఉంటుంది. అయితే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే దాని ప్రభావం మన పైనే పడుతుంది. ఎగ్జాంపుల్గా మొన్ననే మనం చూసినాం ఫిలిప్పీన్స్లో ఎంత దారుణం జరిగిందో. భూకంపం వచ్చి పెద్ద పెద్ద బిల్డింగ్స్, స్కూల్స్ అన్నీ కూలిపోయినాయి. వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే అంత బాధపడుతున్నారు. సో ముందుగానే మనం మన ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, మనిషికి కడుపు నొప్పి లేచినప్పుడు మందులు వేసుకొని పడుకుంటాం, వెంటనే నయం అయిపోతుంది. కానీ ప్రకృతికి గాయం చేస్తే ఆ గాయానికి మందు మనమే అవుతాం. ప్రకృతి కరోనా లాంటి వ్యాధిని మన మీద పడేస్తుంది అండ్ లక్షల మంది చనిపోయేటట్టు చేస్తుంది. వరల్డ్ వైడ్గా 7.1 మిలియన్ పీపుల్స్ చచ్చిపోయారు. అండ్ అలానే మన ఇండియాలో ఎంతమంది చనిపోయారంటే 5,33,000 మెంబర్స్ చచ్చిపోయారు ఓన్లీ కోవిడ్ వల్ల. ప్రకృతిని నాశనం చేస్తే మన భవిష్యత్తుని నాశనం చేసుకున్నట్టే. బీ కేర్ఫుల్ మై డియర్ బ్రదర్.